హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మొదటిగా అందరికీ శుభోదయం. మరి ఈరోజు పేపర్లో మెయిన్ హెడ్డింగ్ చూసుకున్నట్లయితే కాంపిటేటివ్ కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం శుభవార్త వచ్చింది. మే నుంచి కొత్త ఉద్యోగ ప్రకటనలు, 2 విడతల పరీక్షలు ఉంటే గరిష్టంగా ఏడాదిలోపు నియామకాలు, 10వ తేదీలోపు గ్రూప్ 2 ప్రాథమికకి, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల పేపర్ల సంఖ్యపై అధ్యయనం. టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం వెల్లడి. నిన్న బుర్రా వెంకటేశం గారు ప్రెస్ మీట్ నిర్వహించారు. దానిలో ఇకపై నుంచి టీజీపీఎస్సీ ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని అయితే మన ప్రకటనలో చూస్తే తెలుస్తుంది. మరి చూసినట్లయితే మార్చి 31 తర్వాత ఏర్పడే ఖాళీలను పరిగణలోకి కోబోము. ఏప్రిల్ నెలంతా నిర్వహణ అంశాలపై చర్చించి మే 1 నుంచి నోటిఫికేషన్లు జారీ చేస్తాము. ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, మార్చి 31 లోపు ఏర్పడే ఖాళీలు కూడా అవి పరిగణలోకి తీసుకోము. మాకైతే ఏప్రిల్ నెల పూర్తిగా టీజీపీఎస్సీని ఒక సక్రమైన పద్ధతిలో ఇకపై నుంచి నోటిఫికేషన్లు విడుదల చేసినా, ఏ పని చేసినా దానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండాలి అని మేము ఆ నెల మొత్తం తీసుకొని సెటిల్ చేసుకుంటాం అనే అర్థమైతే వచ్చే విధంగా ఇక్కడ అన్నాడు. మే 1 నుంచి నోటిఫికేషన్లు జారీ చేస్తాము. ప్రిలిమ్స్, మెయిన్స్ 2 విడతల పరీక్షలు ఉంటే నోటిఫికేషన్ తేదీ నుండి గరిష్టంగా ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ 2 పరీక్షలు ఉన్నట్లయితే ఆ ఉద్యోగ ప్రకటనకు సంబంధించి సంవత్సరం లోపు భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తాం అని చెప్పేశాడు. అలాగే ఒకటే పరీక్ష ఉన్నట్లయితే 6 నుంచి 9 నెలల లోపు, తక్కువ పోస్టులు ఉన్నట్టు ఆన్లైన్లో పరీక్షలు జరిగితే నెలలోపు ముగిస్తాం. ఒక పరీక్ష ఉంటే 6 నుంచి 9 నెలల లోపు భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తాం. అలాగే తక్కువ పోస్టులు ఉన్నా, అలాగే ఆన్లైన్లో ఎగ్జామ్లు జరిగినా ఇంకా త్వరగా పూర్తి చేస్తాం ఆ నోటిఫికేషన్ సంబంధించిన భర్తీ ప్రక్రియ అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ప్రస్తుతము మా వద్ద గ్రూప్ 2, 3, 1 సిడిపిఓ మరో 2 పరీక్షల ప్రక్రియ మాత్రమే ఉన్నది. ఇప్పటి వరకు నిర్వహించిన టీజీపీఎస్సీ వాళ్ళు నిర్వహించిన వాటిలలో చూసుకున్నట్లయితే గ్రూప్ 1, 2 మరియు సిడిపిఓ మరో 2 పరీక్షల ప్రక్రియ మాత్రమే ఉన్నది. అంటే ఆల్రెడీ గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రాథమిక కీ కూడా విడుదల చేసిరు. మిగిలిన అంటే వాళ్ళ యొక్క భర్తీ ప్రక్రియ మిగిలి ఉందని మనకు అర్థమవుతుంది. అందులో వాటిని కూడా మార్చి 31లో పూర్తి చేస్తాం. ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు సభాముఖంగా కూడా మార్చి 31 లోపు గ్రూప్ 1 సంబంధించిన వారికి నియామక పత్రాలు అందజేస్తామని చెప్పేసి చెప్పిండు. అదే విషయాన్ని కూడా బుర్రా వెంకటేశం వెల్లడించిండు. గ్రూప్ 3 ప్రాథమిక కీని బుధవారం విడుదల చేశాం. గ్రూప్ 2 ప్రాథమిక కీని 10వ తేదీలోపు విడుదల చేస్తాం. తెలిసిన విషయమే. నిన్నటి రోజున గ్రూప్ 3కి సంబంధించిన ప్రాథమిక కీ వచ్చింది. రేపు అంటే 10వ తేదీన గ్రూప్ 2కి సంబంధించిన ప్రాథమిక కీ విడుదల చేస్తాం అని చెప్పేసి చెప్పారు. గ్రూప్ 2లో 2, గ్రూప్ 3లో 3 పేపర్లు ఉన్నాయి. వీటికి ఇన్ని పేపర్లు అవసరమా అనే దానిపై అధ్యయనం చేస్తాము. ఇప్పుడు మనం గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తున్నాం, గ్రూప్ 3 రాస్తున్నాం. గ్రూప్ 2లో 4 పేపర్లు, గ్రూప్ 3లో 3 పేపర్లు ఉన్నాయి. అసలుకి ఇన్ని పేపర్లు అవసరమా, వీటిని కుదించాలనా ఏంది అనే ఒక ప్రక్రియ దాన్ని అధ్యయనం చేసి దాన్ని ఫైనల్ చేస్తామని చెప్పేసి అయితే ఈ వార్తలో మనకు అర్థమవుతుంది. ప్రశ్నపత్రాల లీకేజీలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఇది చాలా చాలా విలువైనటువంటిది. ఇది అభ్యర్థులు ఎంతో కష్టపడి చదువుతుంటారు. ఈ లీకేజీ ద్వారా నష్టపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి దీని మీద కూడా చర్యలు తీసుకుంటున్నాం అని చెప్పిండు. నిపుణులతో సెక్యూరిటీ ఆడిట్ కూడా చేయిస్తాము. ఈ ప్రశ్నపత్రాల లీకేజీ విషయంలో చర్యలు తీసుకుంటాము. నిపుణులతో సెక్యూరిటీ అంటే దానికి భద్రత కల్పించడము, ఆ పేపర్లు ఎన్ని వచ్చినాయి, ఎన్ని పోయినాయి అని చెప్పి ఆడిట్ లెక్కలు కూడా చేయిస్తామని చెప్పేసి ఈ వార్తలో మనకు బుర్రా వెంకటేశం గారు తెలిపారు. అలాగే మరికొన్ని విషయాలు చూసుకున్నట్లయితే యూపీఎస్సీ ఫలితాలు విడుదల చేసి అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలనను ఆయా శాఖలకే అప్పగిస్తుంది. అదే విధానాన్ని ఇక్కడ అమలు చేయడంపై పరిశీలిస్తాం. యూపీఎస్సీ ఏ విధంగానైతే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేస్తుందో అదే ప్రక్రియను మన టీజీపీఎస్సీ కూడా చేయడానికి పరిశీలన చేస్తుందని చెప్పి బుర్రా వెంకటేశం గారు అయితే చెప్పడం జరిగింది. యూపీఎస్సీ ఏ పరీక్షకు ప్రాథమిక కీ ఇవ్వదు అంటే మనకు ఆల్రెడీ అర్థమవుతుంది. ఇక్కడ గ్రూప్ 3కి నిన్న ప్రాథమిక కీ ఇచ్చిరు, గ్రూప్ 2కి రేపు ఇస్తున్నాం. అంటే మనం ఇంకా అంతకంటే కూడా ఎక్కువ ట్రాన్స్పరెన్సీ తోటి ప్రాథమిక కీలు కూడా ఇస్తున్నాం అని చెప్పేసి అయితే యూపీఎస్సీ వారు ఇవ్వరు, మనం ఇస్తున్నాం. అంటే వాళ్ళకంటే కూడా ఒక మెట్టు ఎక్కువ ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఇక్కడ నియామకాల ప్రక్రియ వేగవంతంగా సాగేందుకు చిన్న నోటిఫికేషన్లకు పరీక్ష జరిగిన రోజే ఫలితాలు ఇవ్వచ్చు. ఇంకా ఇది శుభవార్త. చిన్న పరీక్షలు అంటే ఇక్కడ మనకు తెలియాలి తక్కువ పోస్టులు ఉన్న పరీక్షల లేకపోతే గ్రూప్ 4 స్థాయి పరీక్షల అనే విషయం కొద్దిగా క్లారిటీ తెచ్చుకుంటే అదే రోజు ఫలితాలు ఇవ్వడం అనేది అసలు ఇది ఎక్సలెంట్ డెసిషన్ అనమాట. లేట్ అవుతున్నా కొద్దీ ఆందోళన చెందడం అలాంటివి జరుగుతుంటది. మనం వెంటనే ఇచ్చిందనుకో చదివే అభ్యర్థులు కూడా ఉత్సాహంతో, డెడికేషన్తో చదువుకోవడానికి ఇంకా బాగుంటుంది. అలాంటి రోజు సమీప భవిష్యత్తులో వస్తుంది. ఆ రోజుని మేము ఇంప్లిమెంట్ చేస్తాం, భవిష్యత్తులో ఖచ్చితంగా వస్తుందని అయితే చెప్తున్నాడు. ప్రశ్నల నిధి క్వశ్చన్ బ్యాంక్ ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాం. కమిషన్ కు 87 పోస్టులను భర్తీ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది. డిప్యూటేషన్ పై పనిచేయడానికి దరఖాస్తులను
ఆహ్వానించగా 600 మంది ముందుకొచ్చారు. సంక్రాంతి నాటికి పూర్తి చేస్తాం. ఇక్కడ చెప్పారు ఏప్రిల్ నెలంతా నిర్వహణ అంశాలపై చర్చించి మే 1 నుంచి నోటిఫికేషన్ జారీ చేస్తామని ఏది చెప్పాడో ఆ అంశానికి రిలేటెడ్ గా ఇక్కడ అంటే ఏప్రిల్ నెల మొత్తం కూడా టీజీపీఎస్సీలో ఉండాల్సినటువంటి ఎంతమంది ఎంప్లాయీస్ పనిచేయాలి, ఒక భర్తీ ప్రకటన ఎంత వేగంగా పూర్తిగా ముందుకు తీసుకుపోవాలి అని అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దానికి కావాల్సినటువంటి అధికారులు అయితే ఉండాలి. దాని గురించి సంక్రాంతి లోపు పూర్తి చేస్తాం. 87 పోస్టులకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. 600 మంది దరఖాస్తులు ఇచ్చారు. సంక్రాంతికి పూర్తి చేస్తామని అయితే మనకు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. మరి పాఠశాల విద్యాశాఖలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులను గ్రూప్ 1లో కలపాలా లేదా అన్న విషయం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ పోస్టులకు పీజీ/బీఈడీ విద్యా అర్హత అవసరం అని చెప్పేసి అయితే చెప్పారు. ఇంతవరకు అది వాటిని గ్రూప్ 1లో భర్తీ చేయడం లేదు అనే విషయం అయితే అర్థమవుతుంది. ఆ పోస్టులను భర్తీ చేయాలంటే పీజీ/బీఈడీ విద్యా అర్హత అవసరం. వాటిని గ్రూప్ 1లో కలపాలా వద్దని నిర్ణయం త్వరలో తీసుకుంటాం అన్నట్టు అయితే అర్థమవుతుంది. ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం ఆదేశాల ప్రకారం నడుచుకుంటాము. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఎస్సీలో వర్గీకరణ జరగడం అనే విషయం మీద ఇక్కడ మన బుర్ర వెంకటేష్ గారు మాట్లాడినట్టు అర్థమవుతుంది. అకాడమిక్ పరీక్షల మాదిరిగా కఠిన, మధ్యస్థ, సులభ ప్రశ్నలు ఉద్యోగ పోటీ పరీక్షలకు బ్లూ ప్రింట్ ఉండదు. అకాడమిక్ పరీక్షలు అంటే మనకు 10th క్లాస్ బోర్డు నిర్వహించే పరీక్షలు కావచ్చు, అలాగే ఇంటర్మీడియట్ బోర్డు నిర్వహించే పరీక్షలు కావచ్చు. అయితే వాటికి విద్యార్థులకు పూర్తిగా కఠినంగా కాకుండా, పూర్తిగా సులభంగా కాకుండా 3 రకాల ప్రశ్నలు ఇస్తున్నట్టుగా అయితే ఇందులో అర్థమవుతుంది. కఠిన, మధ్యస్థ, సులభ ప్రశ్నలు వచ్చే విధంగా బ్లూ ప్రింట్ ఉండదు. అంటే వాళ్ళకు బ్లూ ప్రింట్ కూడా విడుదల చేస్తారు. కానీ పోటీ పరీక్షలకు మాత్రం ఎలాంటి బ్లూ ప్రింట్ ఉండదని చెప్పేసి మనకు బల్ల గుద్దినట్టుగా ఇక్కడ అర్థమైపోతుంది. వడపోత కోసం జరిగే పోటీ పరీక్షల్లో ప్రశ్నలు ఎలా వచ్చినా ఏ ఒక్కరికి లాభ నష్టాలు ఉండవు. ఇక్కడ అభ్యర్థులను పోటీ పరీక్షలో తీసుకుంటే మంచి అభ్యర్థులు రావడానికి అవకాశం ఉంటుంది. ఏ ఒక్కరికి కూడా లాభ నష్టాలు ఉండవు. ఎవరైతే బాగా చదువుతారో వారికే ఉద్యోగం వస్తుందనే విధంగా అర్థమవుతుంది. పరీక్షా కేంద్రాల్లో ఇన్విజిలేటర్ల నియామకంపై దృష్టి పెట్టాం. కొన్ని విద్యా సంస్థల్లోని వారందరినీ కలిపి జంబ్లింగ్ చేసి విధులు కేటాయిస్తాం. పరీక్షా కేంద్రాల్లో ఇన్విజిలేటర్ నియామకంపై ఎగ్జామ్ నిర్వహణ జరుగుతున్నప్పుడు ఇన్విజిలేటర్ల అనే వాళ్ళు మనకి ఎగ్జామ్ నిర్వహణ జరుగుతుంది. వాళ్ళని జంబ్లింగ్ సిస్టంలో మార్చి నిర్వహిస్తాం అని చెప్పేసి చెప్తుండు. బెంగళూరులో ఈ నెల 11, 12 తేదీల్లో అన్ని రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్మన్ల సమావేశం ఉంది. ఈ నెల 23న యూపీఎస్సీ కార్యాలయంలో ఇంటర్వ్యూల నిర్వహణలో మెలకువలు, కోచింగ్ సెంటర్ల ప్రభావాన్ని తగ్గించడం వంటి అంశాలపై మరో సమావేశం ఉంది అని బుర్ర వెంకటేశం వివరించారు. 11, 12 తేదీలలో బెంగళూరులో అన్ని రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ల సమావేశం జరుగుతుంది. అంటే ఇక్కడ అర్థమవుతుంది అన్ని సర్వీస్ పబ్లిక్ కమిషన్లు కూడా ఎగ్జామ్ ఎలా నిర్వహిస్తాయి, ఎలా ముందుకు తీసుకుపోతాయి, వాటిని ఎంత ట్రాన్స్పరెన్సీగా చేయాలనే ఒక విషయం అయితే చర్చిస్తాం అన్నట్లుగా అర్థమవుతుంది. అలాగే ఇంకొక మీటింగ్ కూడా ఉన్నది యూపీఎస్సీ కార్యాలయంలో. కోచింగ్ సెంటర్ల ప్రభావాన్ని తగ్గించడం కోసం మనం ఎలాంటి మెలకువలు పాటించాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. చాలా మంది కోచింగ్ సెంటర్ల వారు ఖచ్చితంగా ఇది వస్తుంది, అది వస్తుంది అని చెప్పేసి అని దానికోసం చదివేటువంటి ఉద్యోగాల కోసం చదివే అభ్యర్థులను తప్పుదోవ పట్టిస్తారు. అలాంటి ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వాటి యొక్క ప్రభావాన్ని తగ్గిస్తామని మనకు అర్థం అవుతుంది బుర్ర వెంకటేశం గారు తెలిపిన మాటల్లో. మరిన్ని అప్డేట్స్తో ఉద్యోగాల కోసం చదివే అభ్యర్థుల కోసం మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాము. అప్పటి వరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి. అలాగే డూ ఆర్ డై బాలాజీ చిరమైన యాప్లో ఆర్ఆర్బీకి సంబంధించి ఆల్రెడీ గ్రూప్ డి మరియు ఇతర గవర్నమెంట్ జాబులు సాధించిన వారి చేత క్లాసులు చెప్పబడుతున్నవి. వారి చేత ప్రత్యేకంగా రూపొందించబడిన కోర్సు ఉన్నది. కాబట్టి మీరు బాలాజీ చిరమైన యాప్ డౌన్లోడ్ చేసుకొని గ్రూప్ డి కోసం చదివే అభ్యర్థులు ఉపయోగించుకోగలరని చెప్తున్నాను. జై హింద్, జై భారత్.